బీఆర్ఎస్ అధినేతకు వరుస కష్టాలు మొదలయ్యాయి. అసలు బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఏది కలిసి రాలేదు. కేసీఆర్ అనారోగ్యం తరచు వార్తల్లోకి వచ్చింది. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చుట్టుముట్టింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్లారు. కేటీఆర్ని సీఎం చేద్దామని అనుకుంటే కేసీఆర్ పదవైపోయింది. ఇలా బీఆర్ఎస్కి ఏది కలిసి రాలేదు. ఆ పార్టీ నేతలు దెబ్బతిన్నారు. గత ఎన్నికల్లో మహామహులే ఓడిపోయారు. తెలంగాణలో అధికారంలోకి జాతీయ స్థాయిలో కుమ్మేద్దామనుకుంటే సొంత రాష్ట్రంలోనే కారు కుదేలయ్యింది. దేశమంతా హంగామా చేసిన నేత సొంత రాష్ట్రంలోనే గెలవలేక చతికిల పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కుటుంబంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ సోదరుడు కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుని ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు కన్నారావు అండ్ గ్యాంగ్ ప్రయత్నించింది. కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. కన్నారావు కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కన్నారావుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు సింగపూర్ పరారైనట్టు కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడ పరిధి సర్వే నెంబర్ 32లో ఉన్న 2.15 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నెల 3న ఆదిపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కన్నారావు సహా 38 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నారావు ప్రధాన అనుచరుడు డేనియల్ సహా 8 మందిని ఇప్పటిదాకా రిమాండ్కు తరలించారు. ఈ కేసులో సురేందర్ రెడ్డి, హరినాథ్, తేజేశ్వరరావు, శివ, డేనియల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్లలో 4గురిని ఇప్పటికీ రిమాండ్ చేశారు. అయితే తనపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కన్నారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. ఆ సమయంలో కన్నారావు పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న డేనియల్ ఇచ్చిన సమాచారం ప్రకారం కన్నారావు సింగపూర్ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కల్వకుంట్ల కన్నారావును పట్టుకునేందుకు అప్పటి నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఎట్టకేలకి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.